అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరు thumbnailలో ఆల్రెడీ చూసారు కదా. యాక్చువల్లీ నేను కొన్ని డేస్ ముందు ఒక పోల్ అయితే పెట్టాను అనమాట నా ఛానల్లో, లైక్ ఏ కైండ్ ఆఫ్ టాపిక్స్ మనం చేద్దాము అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సెలెక్ట్ చేసుకునేది వచ్చేసి డార్క్ సైడ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఐ థాట్ మీరు అనుకున్నట్టే దాని గురించి అయితే వీడియో చేస్తాము అనుకున్నాను. సో అదే అనమాట ఈ వీడియో అయితే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యా, నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇంకా జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళు అండ్ లైక్ ఫ్రెషర్స్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. సో నేను ఎందుకు ఈ వీడియో చేయాలి అనుకున్నాను అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ యువర్ సజెషన్. సో మీరు పోల్లో ఇచ్చిన ఓటింగ్ ప్రకారం చేయాలనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, లైక్ ఒక మిత్ని ఫాలో అయ్యి లైక్ జనరల్గా ఒక ఏమంటారు లైక్ ఫ్యాంటసైజ్ చేసి ఐటీ ఇండస్ట్రీనే టాప్ అన్నట్టు కొంతమంది ఫీల్ అయ్యి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అండ్ దెన్ లైక్ ఎంటర్ అయిన తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో ఆ రిగ్రెట్ మీకు ఉండకూడదు అని చెప్పేసి, సో మీరు ముందే తెలుసుకొని వెళ్తే ఇట్ విల్ బీ వెల్ అండ్ గుడ్ అనేసి ఈ వీడియో చేస్తాము అనుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, నేను చెప్పే పాయింట్స్ చాలామందికి టచ్ అయ్యే ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే. అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నుంచి కానీ అండ్ నా కొలీగ్స్ నుంచి నేను చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంది ఎక్స్పీరియన్సెస్ అనేది మొత్తం ఐటీ ఇండస్ట్రీ, యూ కెన్ సీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైక్ ఏంటి, లైక్ రియాలిటీ ఏంటి, లైక్ మనం ఊహించేది ఏంటి బట్ రియాలిటీ చెక్ అనేది ఉంటుంది కదా. సో అది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్దామనుకుంటున్నాను. సో యా, సో నెక్స్ట్ ఒక 15 minutes 20 minutesకి అయితే మాట్లాడతాము. లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే లైక్ మనము ఒక ఏమంటారు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు లైక్ ఎంజాయ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది, మొత్తం వాళ్ళ లైఫ్ అనేది కొంచెం క్లాస్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆ లైఫ్ మనకు కూడా కావాలి. అండ్ ఆల్సో హై పేయింగ్ జాబ్స్ ఉంటుంది కాబట్టి, సో మనకు కూడా అలాంటి ఒక లైఫ్ స్టైల్ కావాలి, అలాంటి ఒక హై పేయింగ్ జాబ్ అనేది కావాలి. కాబట్టి మనకు లైక్ సబ్కాన్షియస్గా లైక్ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పాలంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకొనేసి ఇంకా సాఫ్ట్వేర్ రావాలి అనే మైండ్ సెట్తో కూడా ఉన్నారనమాట. సో అదంతా కూడా నిజమే, లైక్ మనకు మంచి సైడ్ కూడా ఉంటుంది, కాకుండా దెర్ విల్ బీ డార్క్ రియాలిటీ కూడా అనమాట. సో ఇది నేను చెప్పేది ఇక్కడే ఉంటుంది, లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉంటుంది అని కాదు. మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఏ ఫీల్డ్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ జరిగేటివి ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు అనుకున్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ అనేది అంత ఈజీగా ఉండదు. లైక్ ఎలా అంటే, మీ జాబ్ అనేది 9 to 5 ఉంటుంది. కానీ మీరు ఎలా అంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఏ టైంలో ఉన్నా సరే అవైలబుల్గా ఉండాలి అనమాట. 9 to 5 జాబ్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత మన ఇష్టం అన్నట్టు ఉంటే లైక్ ఇట్ విల్ బీ నాట్ గుడ్ ఫర్ ఆ కెరియర్. సో మనం అలాంటి మైండ్ సెట్తో ఉండొచ్చు, బట్ అది ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు 9 to 5 తర్వాత కూడా మీకు ఏదైనా కాల్స్ వచ్చినా, మీ మేనేజర్స్ నుంచి ఏదైనా మెయిల్స్ వచ్చినా, మీ టీఎల్ నుంచి ఏదైనా ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి అన్నా కానీ మీరు నో చెప్పకుండా మీరు చేస్తేనే ఇట్ విల్ బీ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. సో మీరు కాదు, నో ఐ కాంట్ డూ, దిస్ ఇస్ నాట్ మై టైమింగ్స్ అనేసి మీరు ఆర్గ్యూ చేసినారు అంటే ఇట్ విల్ డెఫినెట్లీ షో ఎ బ్యాడ్ ఇంపాక్ట్. సో ఇలా ఐటీలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే 9 to 5 అని కాకుండా ఏ టైంలో అన్నా సరే, ఇన్ఫ్యాక్ట్ ఎందుకు నేనే చెప్తాను చూడండి. నాది వచ్చేసి లైక్ 12 to 10 అనమాట నా షిఫ్ట్. సో 12 to 10లో నేను నాకు కావాల్సిన వర్క్ నేను అన్నీ కంప్లీట్ చేసుకునేస్తాను. అండ్ 10 తర్వాత ఏమవుతుంది, ఆన్షోర్ వాళ్ళు వస్తారు. సో ఆన్షోర్ వాళ్ళు అనే వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి, సో మనం చేసిన అంటే మనం 12 నుంచి 10 వరకు చేసిన వర్క్ అంతా కానీ వాళ్ళు అనలైజ్ చేయడం కానీ, వాళ్ళు ఆ వర్క్ని ఇంకా రీవర్క్ చేసుకోవడం కానీ ఉంటుంది. సో మనము 10కి నేను లైక్ 10కి లాగ్ ఆఫ్ అయిపోయినాను అనుకోండి, వాళ్ళకి అది మార్నింగ్ టైం ఆన్షోర్ వాళ్ళకి. సో వాళ్ళకి మార్నింగ్ టైంలో ఏదైనా డౌట్స్ వచ్చింది అనుకోండి, అరౌండ్ 11 or 12 వాళ్ళని రీచ్ అవుట్ అవుతారు. సో డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తే టైం అనేది వేస్ట్ అవుతుంది, 1 day వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాను నేను, డెఫినెట్లీ కనెక్ట్ అవుతాను అనమాట, లైక్ 11 అయినా 12 అయినా సరే. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ షిఫ్ట్స్ కూడా లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత హార్డ్ ఉంటుంది అని చెప్పేసి. సో నేను చెప్పాను కదా, సో ఇదే అనమాట నా ఎగ్జాంపుల్. సో నేను నో చెప్పచ్చు, కానీ నో చెప్తే అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో మనకు హై టైంలో కానీ ప్రమోషన్ టైంలో కానీ డెఫినెట్లీ వాళ్ళు ఏమంటారు చూసారనమాట పార్షాలిటీ అనేది. సో అది ఫస్ట్ థింగ్. సో 9 to 5 జాబ్ అనేసి మీరు కమిట్ అవ్వద్దండి. సో ఏ టైం అయినా సరే 9 hours కాదు, 10, 11, 12 hours కూడా కూర్చొని వర్క్ చేసే రోజులు ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ ఏమంటారు డెవలపర్ లైఫ్ అనేది లైక్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు సాఫ్ట్వేర్ అన్నట్టు ఉంటుందన్నమాట. సో అది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే పార్షాలిటీ. సో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పార్షాలిటీ ఉండదు, మన వర్క్ని బట్టే మనకి పే ఉంటుంది, మనకు వర్క్ని బట్టే మన కెరియర్ ఉంటుంది అనేది మర్చిపోండి. డెఫినెట్లీ మీ టాలెంట్ ప్రకారం మీకు పే వస్తుంది, అదంతా ఓకే. బట్ 50% ఎలా ఉంటుంది అంటే మొత్తం పార్షాలిటీ ఉంటుంది. ఇట్ మే బీ డ్యూ టు క్యాస్ట్, ఇట్ మే బీ డ్యూ టు రిలీజియన్, ఇట్ మే బీ డ్యూ టు పొలిటికల్ అఫైర్స్, ఇట్ మే బీ డ్యూ టు
ఎనీ అదర్ రిలేషన్షిప్స్. సో ఖచ్చితంగా పార్షియాలిటీ అనేది ఉంటుంది. సో మీరు లైక్ అంత జెన్యూన్గా ఉంటుంది ప్రాసెస్ అంతా అనేసి అనుకోద్దండి. మీ టీంలోనే లైక్ మీరు జాయిన్ అయిన వెంటనే మీకే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది, రిలేషన్షిప్స్ అనేది ఉంటుంది. సో దాన్ని మనము డినై చేయలేమన్నమాట. సో కార్నర్ చేస్తారు, డెఫినెట్లీ కార్నర్ ఉంటుంది. అండ్ సాఫ్ట్ కార్నర్ అనేది వాళ్ళ రిలీజియన్స్ మీద, వాళ్ళ క్యాస్ట్ మీద అలా ఉంటుందన్నమాట. మొత్తం అలానే ఉంటారని నేను చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా డెఫినెట్లీ ఉంటారనమాట. సో నేనైతే చాలా చూశాను. వాళ్ళ స్టేట్ పీపుల్కి, వాళ్ళ రిలీజియన్ పీపుల్కి వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేసుకోవడం, కానీ వాళ్ళకి ఎక్కువ హైక్స్ రావడం, ప్రమోషన్స్ రావడం, సో ఇలాంటివి డెఫినెట్లీ జరుగుతుంది. సో ఏమంటారంటే ఇలాంటివి మనం ఎక్కడ పోయినా చేంజ్ చేయలేము. సో సొసైటీ అనేది అలానే ఉంది. సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ రిలీజన్, క్యాస్ట్. ఇదంతా ఎంత పాష్ అయినా సరే, మనం ఎంత మన ఏమంటారు సొసైటీ అనేది ఎంత ముందుకెళ్తున్నా, జనరేషన్ ఎంత ముందుకెళ్తున్నా కానీ ఈ యొక్క థింగ్ని మాత్రం ఎవరూ మార్చలేరు. సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అలాంటి పార్షాలిటీస్ కూడా ఉంటుంది. సో అందువల్ల ఏంటి అంటే ఎక్కువ రిలీజియన్స్ గురించి, క్యాస్ట్, పొలిటికల్ అఫేర్స్ గురించి, వీటి గురించి డిస్కషన్ పెట్టడం కూడా ఆపేసేయండి. సో నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను, లైక్ కొలీగ్స్తో మనం ఎలా ఉండాలి, ఏది షేర్ చేసుకోకూడదు అనేసి. దాంట్లో ఫస్ట్ పాయింట్ అయితే ఇది అనమాట. సో డెఫినెట్లీ ఎక్కువ డెప్త్ డిస్కషన్స్ అనేది ఎవరితో పెట్టుకోవద్దండి. సో ఆ టైంకి వాళ్ళు మీతో మాట్లాడేసి కూల్గానే ఉంటారు. సో ఆ తర్వాత మీరు ఆర్గ్యూ చేసే పాయింట్స్, మీరు చెప్పే పాయింట్స్ వాళ్ళకి నచ్చట్లేదు అంటే డెఫినెట్లీ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారనమాట. డెఫినెట్లీ ఎప్పుడు కానీ మేనేజర్స్తో కానీ, టీమ్ లీడ్స్తో కానీ వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. రైవల్రీకి పోవద్దు అండ్ డిటాచ్డ్గా కూడా ఉండొద్దు. మెయింటైన్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్, ఒక లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేయండి. సో చేయకపోతే అండ్ దే విల్ షో దే పవర్. సో మనం ఏం చేయాలని, పవర్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి డెఫినెట్లీ హైక్స్ అండ్ ప్రమోషన్ టైంలో ఖచ్చితంగా తగ్గిస్తారనమాట వెన్ కంపేరింగ్ టు అదర్స్. సో వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో లైక్ వాళ్ళకి ఎక్కువ హైక్స్ అండ్ ప్రమోషన్స్ వెళ్తూ ఉంటుంది. సో ఇది ఏ ఇండస్ట్రీలోనే జరుగుతుంది అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్సో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా జరుగుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ మీరు వర్క్ చేస్తున్నారు, లైక్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు, లైక్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది అండ్ మంచి టెక్నాలజీ మీద వర్క్ ఉంది అండ్ గ్రిప్ ఉంది అనేసి వాళ్ళు ఇచ్చిన వర్క్ని మీరు ఫటాఫట్ చేసేసి త్వరగా చేసేసారు అంటే చెప్తున్నాను, లైక్ మీరు ఇంత వర్క్ చేస్తున్నారు అనేది అక్కడ ఐడెంటిఫై చెయ్యరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. లైక్ 50-60% ఆఫ్ ది టైమ్ వాళ్ళు ఎక్కువ నోటీస్ చేయరు. దే వాంట్ దే వర్క్ టు బి డన్ అంతే. సో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా వర్క్ ఇస్తూనే ఉంటారు. కానీ మోస్ట్లీ ఒక 40-30% ఆఫ్ ద పీపుల్కి ఆ రికగ్నిషన్ దొరుకుతుంది. అండ్ చెప్పాను కదా, ఈ పార్షాలిటీ వల్ల అండ్ తెలిసిన వాళ్ళు ఉంటే అలా ప్రమోట్ అవుతారు అండ్ మీ కెరియర్ గ్రోత్ అనేది కూడా అవుతుంది డెఫినెట్లీ. బట్ ఇలా ఎక్కువ వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ వర్క్ ఇస్తారు కానీ మంచి ఐడెంటిఫికేషన్ అనేది ఉండదన్నమాట. సో నా కొలీగ్స్తో నేను చూస్తాను కదా, లైక్ వాళ్ళు చాలా వర్క్ చేస్తారు, లైక్ ఏమంటారు టీమ్ లీడ్స్ కన్నా, మేనేజర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తారనమాట. లైక్ ఓవర్ టైం కూడా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఎందుకో ప్రమోషన్ అండ్ హైక్ టైమ్స్ వచ్చేసరికి వీళ్ళకన్నా ఏం చేయని వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్, ఎక్కువ హైక్స్ వస్తుందన్నమాట. సో అందువల్ల మీరు ఎక్కువ లోడ్ అనేది తీసుకోకండి. లైక్ మీకు ఒక వర్క్ ఇచ్చారు అంటే టేక్ 2 to 3 days టు డూ ఇట్. అంతేకాని నాకు వచ్చు అనేసి మీరు 1 dayలోనే చేసేసారనుకోండి, ఇంకా నెక్స్ట్ 2 daysకి ఇంకా డబుల్ వర్క్ ఇస్తారనమాట. సో అది వన్ మోర్ థింగ్. ఇంకోటి వచ్చేసి హెల్త్ అనేది చాలా 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 పాడవుతుంది అనమాట. లైక్ అసలు మనకే తెలీదు మనం ఎన్ని అవర్స్ అని కూర్చొని లైక్ ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం వర్క్ చేస్తూనే ఉంటాము. సో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద లగ్జరీగా ఉండొచ్చు అనుకుంటారు. ఆ లగ్జరీనెస్ అనేది మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తుందో మీకు తెలియదు అనమాట. లైక్ మీరు లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్ రొటీన్ ఫాలో అవ్వండి. మీ బాడీ అనేది లైక్ చెప్తున్నాను, మీరు కేర్ తీసుకోకపోతే డెఫినెట్లీ మీరు లైక్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. సో మీరు ఎంటర్ అవుతున్నారు అంటేనే ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకోండి, ప్రాపర్ కేర్ అనేది బాడీ మీద తీసుకోండి. డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ అయితే డెఫినెట్లీ వస్తుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగినా కానీ డెఫినెట్లీ దే విల్ బీ అండర్ గోయింగ్ ఇన్ సమ్ హెల్త్ ఇష్యూ. సో అది ఎందుకంటే లైక్ కేర్ తీసుకోకపోవడం వల్లే. అది మన ఏమంటారు మన తప్పు కూడా, అలా కేర్ తీసుకోకుండా ఉండకపోవడం. బట్ ఎవరు చెప్పరు కదా, లైక్ ఎవరు మనకు చెప్పరు లైక్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి, హెల్త్ మంచిగా చూసుకోండి, రొటీన్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. మనం వర్క్ లోడ్ వల్ల అలా ఉండిపోతూ ఉంటాం కాబట్టి సో మనకు ఫ్రీ టైం దొరికితే వీ ఆల్వేస్ వాంటెడ్ టు గో అవుట్ అండ్ ఎంజాయ్ ఆర్ రెస్ట్ తీసుకోవడం. సో ఇలా అనిపిస్తుంది. సో అలా కాకుండా అండ్ హెల్త్ కేర్ అనేది చూసుకోండి. డెఫినెట్లీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తుందన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే మాత్రం. గాసిప్స్ అండ్ పాలిటిక్స్. సో ఈ టాపిక్ వస్తే చాలా జరుగుతుందండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే. మీకు తెలియకుండానే, అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా జరుగుతుంది. బట్
మీకు తెలీదనమాట ఇవన్నీ మీ వెనకాల ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏమేమి జరుగుతుంది అనేసి. అది తెలియకుండా మీరు గుడ్డిగా ఫ్రెండ్షిప్స్కి అనేది పోవద్దు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం వర్క్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళు వచ్చి మీకు చెప్పరు ఇలా ఇంప్రూవ్ అవ్వు అనేసి చెప్పరు. మీతో మంచిగా మాట్లాడతారు అని మీరు మంచి ఫ్రెండ్ అనేసి నమ్ముతారు. బట్ వెనకాలకి వెళ్ళి చాలామందికి చెప్తూ ఉంటారనమాట తనకి ఏమి రాదు, తను వర్క్ చేయదు అని చెప్పేసి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వాళ్ళకన్నా ఇంకా మంచిగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా వర్క్ రిలేటెడ్ కాకుండా లైక్ ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనేసి. సో అలా వేరే విధంగా మీ గురించి బ్యాక్ బిచ్ చేయడం డెఫినెట్లీ చేస్తారు. సో అందువల్ల ఫ్రెండ్స్, ఎనిమీస్ ఇవంతా ఏం పెట్టుకోకుండా ఎక్కువ కనెక్ట్ అవ్వద్దండి పీపుల్తో అయితే. సో ఎక్కువ కనెక్ట్ అయితే మాత్రం ఇవి చాలా ఉంటుంది, ఆఫీస్ పాలిటిక్స్ ఇవన్నీ. సో డెఫినెట్లీ ఒక పర్సన్ అయితే ఉంటారు గ్యాంగ్లో, వాళ్ళు వెళ్ళి మొత్తం మేనేజర్కి, టీమ్ లీడ్కి మొత్తం మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకునేసి వెళ్ళి చెప్తూ ఉంటారనమాట. సో ఇది డెఫినెట్లీ జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఉండి వర్క్ చేస్తున్నారు అంటే ప్రాబబ్లీ మీకు మోర్ అమౌంట్ ఆఫ్ పే వస్తుంది, అది ఫర్ ష్యూర్. బట్ ఏమవుతుంది అంటే మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని ఏం చేస్తుందంటే, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా అని చెప్పేసి మీకు ఇది లేదా, ఇది కూడా లేదా, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు అని చెప్పేసి మనం ఎక్కువ ఎలా అంటే అత్యాశకి వెళ్ళిపోతాం అనమాట. లైక్ ప్రెస్టేజ్ అనేది ఎక్కువైపోతుంది. సో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, వీళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి మీరు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నా తీసుకొని డెఫినెట్లీ వాళ్ళు ఈఎంఐస్ కడుతూనే ఉంటారు. ఎవ్రీ మంత్ లైక్ 50 to 60% ఆఫ్ దేర్ సేవింగ్స్ కానీ వాళ్ళ శాలరీలో నుంచి డెఫినెట్లీ 50 to 60% అనేది వాళ్ళకి ఈఎంఐస్కే వెళ్ళిపోతుంది. సో ఎందుకు ఈఎంఐస్ పెట్టి మనం ఒక వస్తువు తీయాలి, ఇంత స్ట్రగుల్ అయ్యి ఎందుకు తీయాలి అంటే అదే చెప్తున్నాను కదా, మనకు వచ్చే శాలరీ వల్ల అండ్ మనకి హైప్ ఇస్తారు కదా ఈ సొసైటీలో, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మీకు ఇది కూడా లేదా, ఇది కూడా తీసుకోలేదా అని చెప్పేసి. సో మనం కూడా ఏమంటారు, డెఫినెట్లీ మనకు కూడా బాధేస్తుంది వేరే వాళ్ళు అలా అంటూ ఉంటే. సో అలా మనం ప్రెస్టేజ్కి వెళ్ళి ఎలా అయిపోతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంకా కారు కొనేద్దాం, ఇంకా ఇల్లు కొనేద్దాం ఈఎంఐకి, అంటే మనం సేవ్ చేసుకొని మనం కొనుక్కోవడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనం ఏం చేస్తాము అంటే ఫుల్ అమౌంట్ కాకపోయినా కానీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం ఈఎంఐకి ఇచ్చేసి ఇంకొక హాఫ్ ఆఫ్ అమౌంట్ డౌన్ పేమెంట్ చేసుకుంటే ఓకే. బట్ అది జరగదు. మనం ఏం చేస్తాము లైక్ మన జాబ్కి మనం కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి మొత్తం ఈఎంఐస్లో హౌస్ కొనేయడం కానీ, కార్లు కొనేయడం కానీ మొత్తం ఈఎంఐస్లోకి వెళ్ళి, అండ్ డెఫినెట్లీ అదొక బర్డనే కదా. సో ఎవ్రీ మంత్ అనేది సో ఖచ్చితంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈఎంఐస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కాదు, బయట వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఉన్నదానికన్నా లైక్ ఇంకా ఈఎంఐస్కి వెళ్ళడమే ఎక్కువ ఉంటుంది. టు టెక్నాలజీ సైడ్, సో టెక్నాలజీ సైడ్ రియాలిటీ ఏంటి అంటే మనము 2 to 3 years వరకు ఒకే ఒక టెక్నాలజీ పెట్టుకొని మనం సర్వైవ్ అయితే అవ్వచ్చు అనమాట. 3 years తర్వాత కూడా మీకు కెరియర్ గ్రోత్ అనేది కావాలి అంటే డెఫినెట్లీ మీరు 2 to 3 టెక్నాలజీస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ శాలరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉంటుంది. సో మీ కెరియర్ గ్రోత్ అనేది అస్సలు కనిపిదు అనమాట. సో మీరు ఒక టెక్నాలజీలో ఒక 3 years వర్క్ చేశారు అంటే ఆఫ్టర్ 3 years మీరు ఇంకొక 2 టెక్నాలజీస్ మీద అట్లీస్ట్ ఒక బేసిక్స్ నేర్చుకునేంతవరకు కన్నా మీరు పెట్టుకోండి. అప్పుడే మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది అండ్ మీకు మోర్ అమౌంట్ ఆఫ్ ఆఫర్ అనేది ఇస్తారనమాట. సో డెఫినెట్లీ టెక్నాలజీస్ మీద ఎక్కువ వర్క్ చేయండి. ఒకే టెక్నాలజీ అనేది చాలా ఇయర్స్ వరకు సస్టైన్ అవ్వదు. ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సో మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా కానీ ఒక 2 to 3 years అయిన తర్వాత డెఫినెట్లీ మీరు టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా చేసుకోండి, లేకపోతే ఇంకో న్యూ టెక్నాలజీస్ కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోండి. సో అప్పుడే మీరు సస్టైన్ అయితే అవ్వగలరనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఈ కమ్యూనికేషన్ గురించి అయితే నేను లైక్ ప్రాపర్ ఒక వీడియో అయితే చేస్తానన్నమాట దీని తర్వాత. సో మొత్తం కమ్యూనికేషన్ గురించి ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి, మన కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను డెఫినెట్లీ ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఆ కమ్యూనికేషన్ దానికి వస్తే లైక్ మనము మన కొలీగ్స్తో మాట్లాడేంత వరకు ఓకే, బికాస్ మనకు అంత ప్రాపర్ పెద్ద తోపు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు మన చుట్టూ ఉండరు కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ కమింగ్ టు క్లయింట్స్తో కానీ, మేనేజర్స్తో కానీ, వీళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఏంటి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. సో మీరు ఏం వర్క్ చేసినారు అనేది మీరు డెఫినెట్లీ మీరు చెప్పడానికి ట్రై చేయాలన్నమాట. సో చాలామందికి వాళ్ళకి ఎంత టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల డెఫినెట్లీ ఛాన్సెస్ అయితే పోతుంది అండ్ మిస్కమ్యూనికేషన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇంకొక రియాలిటీ అనమాట. డెఫినెట్లీ కమ్యూనికేషన్ విల్ ప్లే ఎ కీ రోల్ అనమాట. సో అది ఇంకొక పాయింట్. సో ఇవే నార్మల్గా లైక్ జనరల్గా నేను ఫేస్ చేసింది అయితే ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పానమాట. సో నేను చాలా పాయింట్స్ కూడా మిస్ చేసి ఉండొచ్చు అనమాట. సో మీకు ఏదన్నా ఎక్స్పీరియన్సెస్ ఇలా జరుగుంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ లైక్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటి రియాలిటీ అని చెప్పేసి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్
లిటిల్ బిట్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.